కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పైన 20-21 పిల్లర్లపై విభాగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. తర్వాత బ్యారేజ్ క్రింది భాగం గోదావరి నదిలోకి వెళ్లి బ్యారేజ్ లో నిర్మించిన 20-21 పగుళ్లు బారిన పడిన పియర్స్ ను సీఎం పరిశీలించారు. కోపాధ్యం కుడివైపుకు చేరుకుని బ్యారేజ్ లో కృంగిపోయిన కింది భాగాన్ని పిల్లర్లను పరిశీలించారు. వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు సీఎంకు వివరించారు. వెంట రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఉన్నారు. 2020లో ఏదో సమస్య ఉందని మీరు ఎల్ఎన్టీకి లేఖ రాసిండ్రు కదా. అదే సార్, ఈ బ్లాక్స్ మనకు వాష్ అవుట్ అయినాయి సార్ ఆ విలాసితోని. అవి రెక్టిఫై చేయమని చెప్పి అప్పుడున్న అధికారులు రాయడం జరిగింది సార్. అంటే ఈ సమస్య 2020లోనే గుర్తించి లేఖ రాసి అధికారులు ఎల్ఎన్టీకి చెప్పడం జరిగింది. ఎస్ సార్, దీంట్లో సమస్య ఉన్నదని. అవును సార్. దాన్ని రెక్టిఫై చేసుకోకుండా అట్లే ముందుకెళ్ళి 2023కి వచ్చే వరకల్లా కుంగిపోయే పరిస్థితి వచ్చింది. అంతే కదా. సో ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు, మూడిట్లల్లా మీడియా మిత్రులకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ నీళ్లు లేవు. నీళ్లు నింపితే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయటకు వస్తాయి. మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే, మనకు నీళ్లు గారుతుంటే నీళ్ళని తొలగిస్తే ట్యాంక్ అట్లా కనిపిస్తుంది. నీళ్లు నింపితే కానీ వాస్తవంగా ఇంకెంత ప్రాబ్లం ఉంది, రేపు భవిష్యత్తులో రాబోయే ప్రాబ్లం కూడా అర్థమైంది. ఇప్పుడు కూడా మీడియా మిత్రులకు మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టింది. ఇప్పుడు మనం మేడిగడ్డ దగ్గర ఉన్నాం, దీనిపైన అన్నారం, దానిపైన సుందిల. సో ఈ మూడిట్లలో కూడా ఒకే రకమైన సమస్యలు, దీంట్లో తీవ్రత ఎక్కువగా అనిపిస్తుంది. అందులో కూడా నీళ్లు కారడమో లేకపోతే సమస్యలు వచ్చినాయి. వీటన్నిటిని కప్పిపుచ్చడానికి ఇప్పుడు అన్ని నీళ్లు తీసిపెట్టేసారు. ఎలక్షన్ల ముందర ఇది ఇష్యూ అవుద్దని. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు వచ్చేది తక్కువ ఉంది. నీళ్లు మనం కూడా నింపితే ప్రమాదం ఉంది కాబట్టి నింపలే. ఇప్పుడు దీంట్లో స్పష్టంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే మీడియా మిత్రులకు వీటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల కష్టజీతంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైందని అన్నారు. 97,000 కోట్లు వ్యయం చేసి 97,000 ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్ని తానే కట్టానని చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదని విమర్శించారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని, పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నమే ప్రజాప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన అని అన్నారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించామని, బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసనసభ్యులు మేడిగడ్డకు రావడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి ప్రభుత్వ బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ప్రయాణం చేశారు. హైదరాబాద్ నుంచి మేడిగడ్డ వరకు సహచర మంత్రులతో కలిసి బస్సులో వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమకూర్చుకున్న బస్సులో గత ప్రభుత్వంలో అనేక టూర్లకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వాడుకున్నారు. ఇప్పుడు మొదటిసారి రేవంత్ ఆ బస్సు ఎక్కారు. అధికారిక పర్యటనలో భాగంగా ఈ నెల 2న ఇంద్రవెల్లి వెళ్లిన హెలికాప్టర్ను వాడారు. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ని చూడటానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఆహ్వానం పలికారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకపోయినా కాంగ్రెస్, సిపిఐ, మజ్లిస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి బస్సులోనే మేడిగడ్డ వరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలోనూ అదే బస్సులో హైదరాబాద్ చేరుకున్నారు. శాసనసభలో సభా సాంప్రదాయాలను ఉల్లంఘించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని చెప్పారు. మేడిగడ్డ పర్యటన ద్వారా తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సబితా ఇందరెడ్డితో కలిసి హరీష్ రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన ప్రజలను అడగాలని ప్రభుత్వానికి సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. అయినా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదని, అది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం కలిగిన సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు. ఒక్కో బ్యారేజీలో 1-2 కుంగిపోతే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ సందర్శనలో భాగంగా మీరు వెళ్లే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలన్నారు. కాళేశ్వరం ఫలితాలను గురించి రైతులను అడగాలని సూచించారు.
ప్రశంసించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగనాయక సాగర్ను చూసి అద్భుతమని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టును సరిదిద్దే ప్రయత్నం చేయాలని సూచించారు. విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. పక్షానికి మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంటగల్పే విధంగా ఉంది. ప్రతిపక్షం మాట వినకుండా సభ జరగదు. కానీ ఇక్కడ కేవలం అధికార పక్షం వాళ్ళు మాత్రమే మాట్లాడి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఎజెండాలో లేని అంశాల మీద వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధంగా మాట్లాడి అట్లీస్ట్ అవకాశం కూడా ఇవ్వకుండా వాయిదా వేసేటువంటి పద్ధతి ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను శాసనసభ సాంప్రదాయాలను మంటగల్పడం తప్ప ఇంకొకటి కాదు. అయితే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఒక బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు వెళ్తా ఉన్నారు సంతోషం, వెళ్ళండి. వెళ్లేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, కలగలా బారుతున్న కూడవెల్లి వాగు, ఇక్కడ పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి. కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి. మరి అవి కూడా చూపించాలి కదా. కేవలం ఒక మేడిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని రాజకీయంగా ఏదో 4 ఎంపీ సీట్లు రావాలను, రాజకీయంగా లబ్ధి పొందాలను, మా మీద బురద జల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు. ఆనాడు తమ్మిడిహట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్ లో శాంక్చురీలో ఇరుక్కపోయింది. 2007లో మీరు ఆనాడు ప్రాణహిత చెవెళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే 2014 దాకా మీరు అధికారంలో ఉన్నారు. 7 ఏళ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు తేలేదు? ఎందుకు మీరు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేదు? ఆనాడు అసలు నీళ్లు లేని చోట మీరు బ్యారేజీని ప్రతిపాదిస్తే దాన్ని రీఇంజనీరింగ్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు నీళ్లున్న చోటికి దాన్ని మార్చి ఇవాళ 3 ఏళ్లు నీళ్లు ఇచ్చి చూపించాం. మేము 3 సంవత్సరాలు పంటలు పండినాయి. దాని ద్వారా కోట్లాది రూపాయల పంట పండింది. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. నిజాలు చెప్పకుండా కేవలం ఒక సంఘటనను తీసుకొని మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. మళ్ళా జూన్ జూలైలో తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేతకు అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరింది. కృష్ణా జలాల సమస్యపై, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ ఇవ్వాలని, మేడిగడ్డ సందర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్ స్వీకరించలేదు. 5 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరిగినా గులాబీ బాస్ అసెంబ్లీకి రాలేదు. దీంతో మాజీ సీఎం కేసీఆర్ మిస్సింగ్, ఎవరికైనా తెలిస్తే అసెంబ్లీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసీఆర్ ఈజ్ మిస్సింగ్ హ్యాష్ ట్యాగ్ తో కాంగ్రెస్ శ్రేణులు ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నాయి. కేసీఆర్ ఎక్కడా తెలంగాణకు రావాల్సిన 225.4 టీఎంసీలు క్లెయిమ్ చేయకుండా ఏపీ సీఎం జగన్ స్నేహం కోసం తెలంగాణను తీవ్రంగా అన్యాయం చేశావు అని కాంగ్రెస్ శ్రేణులు పోస్టు చేస్తున్నాయి. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రశ్నించే నిలయం శాసనసభ అలాంటి సభకు రాకుండా సొంత పార్టీ మీటింగ్లకు సమావేశాలు పెట్టుకునే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించడం లేదు అని నెట్టింట్లో కేసీఆర్ ఫోటో పెట్టి కాంగ్రెస్ శ్రేణులు పోస్టులు పెట్టాయి. అయితే మేడిగడ్డ ప్రాజెక్టును ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సందర్శిస్తున్న వేళ ఒకసారిగా కేసీఆర్ మిస్సింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూ ఉన్నది. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీఓలను ప్రభుత్వం బదిలీ చేసింది. నిన్న ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లను బదిలీ చేసింది. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలో 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. రేపట్లోగా ఆయా ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాబోయే రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. కృష్ణా జలాల పరిరక్షణ కోసం నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో నిర్వహించే చలో నల్గొండ బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. నల్గొండ పట్టణ శివార్లో నార్కట్పల్లి అద్దంకి హైవేకు ఆనుకొని మరిగూడ బైపాస్ లో విశాలమైన స్థలంలో బీఆర్ఎస్ సభ నిర్వహించారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో పోరుగజ్జుల సభకు శిరలింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఆల్విన్ కాలనీ నుండి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున నల్గొండకు బయలుదేరి వెళ్లారు. శిరలింగంపల్లి డివిజన్ నుండి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమక్షంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆధ్వర్యంలో చలో నల్గొండ భారీ బహిరంగ సభకు శిరలింగంపల్లి డివిజన్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు, బస్తీ కమిటీ మెంబర్లు, బస్తీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, యువ నాయకులు, మహిళా నాయకులు తరలి వెళ్లారు.
గచ్చిబౌలి ఓఆర్ఆర్ వద్ద శిరలింగంపల్లి నియోజకవర్గం నుండి వెళ్లిన బస్సులను ఎమ్మెల్యేతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఈ సభ నిర్వహించారని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ, వార్డు మెంబర్ రాంబాబు, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు పురం విష్ణువర్ధన్ రెడ్డి, గోపాల్ యాదవ్, గడ్డం రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సుభాష్ రాథోడ్, జమ్మయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చలో నల్గొండ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, పలు డివిజన్ల తాజా మాజీ అధ్యక్షులు, పార్టీ నాయకులు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణీలకు నోటీసులు అందజేసింది. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. దర్యాప్తులో లభించిన ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా విచారణ చేయనుంది ఏసీబీ. అంతేకాకుండా బాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్కు ఏసీబీ లేఖ రాసింది. మరోవైపు ఆయనకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమైంది. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకోనుంది ఏసీబీ. శివబాలకృష్ణ ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. 2021 నుంచి 2023లోనే కోట్ల రూపాయల విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు తేల్చింది. యాదాద్రి జిల్లాలో శివబాలకృష్ణకు ఉన్న 57 ఎకరాల భూమిపై విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. నకిలీ ప్రేమను ప్రోత్సహించే వాలంటైన్స్ డేను అడ్డుకొని తీరుతామని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హెచ్చరించింది. విదేశీ విష సంస్కృతిని విడనాడి భారతీయ విలువలు, సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షిద్దామని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ పగుడాకులో బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రేమ పేరుతో అశ్లీలతను పెంపొందించింది. విదేశీ సంస్కృతిని బలవంతంగా రుద్దుతున్న కార్పొరేటర్ శక్తుల కుట్రలకు బలి కావద్దని యువతకు సూచించారు. దేశం కోసం, ధర్మం కోసం పరితపించేలా ప్రతి ఒక్కరూ జాతీయ భావాలు అలవర్చుకోవాలన్నారు. విదేశీ మత్తు వీడి భారతీయ జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంబించాలన్నారు. ప్రపంచం మొత్తం భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తుందని, కానీ కార్పొరేట్ దుష్టశక్తులు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఈ దేశ సంస్కృతిపై దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. విదేశీ శక్తులతో కుమ్మక్కైన కార్పొరేటర్ వ్యక్తులు వాలంటైన్స్ డేను ప్రమోట్ చేస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. బజరంగ్ దళ్ ప్రేమకు వ్యతిరేకం కాదని, ప్రేమ పేరుతో సాగుతున్న విచ్చలవిడితనాన్ని, కల్తీ ప్రేమను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. సీతారాముల ప్రేమను ఆదర్శంగా తీసుకుని యువత ఆదర్శ జీవితం కొనసాగించాలని వారు సూచించారు. ప్రేమికుల రోజును అడ్డుకుంటామని పార్కులు, హోటళ్లు, విహార స్థలాలు, రకరకాల ప్రదేశాల్లో సంతరించి కల్తీ ప్రేమికులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రేమ ముసుగులో సాగే తంతును అడ్డుకుని తీరుతామన్నారు. ఇప్పటికే ఈ విషయంలో బజరంగ్ దళ్ విజయం సాధించిందని గుర్తు చేశారు. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఘటన ఆధారంగా ఆ రోజు వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి కలిగేలా ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 14 అనేది ప్రేమికుల రోజు కాదని, అమరవీరుల సంస్కరణ దినం అని వారు అభివర్ణించారు. విదేశీ మాఫియా చేస్తున్నటువంటి ఆగడాలను అడ్డుకునేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉంది. రేపు జరగబోయేటటువంటి అనేకమైనటువంటి ఈవెంట్స్ ఎక్కడైతే జరుగుతాయున్నాయో సమాజానికి తెలియకుండా చీకటి సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకుని యువతను ఆకర్షిస్తూ అక్కడ రకరకాల హోటల్స్ కావచ్చు, లేకపోతే క్లబ్బులు కావచ్చు, పబ్బులు కావచ్చు, ఓయో లాంటి విచ్ఛిన్నకరమైనటువంటి హోటల్స్ లో ఈ యొక్క ఈవెంట్స్ ను కండక్ట్ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితులలో బజరంగ్ దళ్ అడ్డుకొని తిరుగుతా ఉంది. అయితే ఇదే సందర్భంలో ఒకటి తెలియజేస్తా ఉన్నాము. బజరంగ్ దళ్ అనేది, విశ్వ హిందూ పరిషత్ అనేది ప్రేమకు మాత్రం వ్యతిరేకం కాదు. ప్రేమ పేరుతో చేసేటటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు మాత్రమే బజరంగ్ దళ్ వ్యతిరేకిస్తా ఉంది. ఈ విషయాన్ని మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, రేపు జరగబోయేటటువంటి ఈవెంట్స్ లను కూడా మనమంతా కూడా వ్యతిరేకించి భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని మనమంతా కూడా పెంపొందించేందుకు కంకణబద్ధులమై ఉండాలి. అదే సందర్భంలో ఫిబ్రవరి 14th అనేది ఆ డేట్ వినపడగానే కొంతమంది చెర్రెత్తిపోయి ఒక విధమైనటువంటి మైకంలో పూనుకునేటటువంటి ప్రమాదం ఉంది. దాన్ని మనం అడ్డుకట్ట వేయాలి. అదే సందర్భంలో ఈ దేశం కోసము సర్వం త్యాగం చేసి ప్రాణార్పణ చేసినటువంటి పుల్వామా దాడిలో అమరులైనటువంటి వీర సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ
14 ఫిబ్రవరి తారీఖున బజరంగ్ దళ్ బీఎస్పీ పార్టీకి నీలమధు ముదిరాజ్ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగా ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు బీఎస్పీ పార్టీకి రాజీనామా సమర్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుర్తించి పార్టీ టికెట్ కేటాయించినందుకు బీఎస్పీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన వెంట నడుస్తున్న నాయకులు కార్యకర్తల సలహా మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలంతా కాంగ్రెస్ లో చేరాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజాపాలనలో తాము సైతం భాగస్వాములు కావడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 15న తన వెంట నడుస్తున్న నాయకులు కార్యకర్తలు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులతో కలిసి గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీప్ దాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 6 గ్యారంటీలతో ప్రతి ఇంటికి సంక్షేమం, అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి అందరితో కలుపుగోలుగా ఉంటూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించిన ఏఐసీసీ అధినాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి తన వంతుగా పాటుపడతానని తెలిపారు. ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేస్తానని భరోసా ఇచ్చారు. దేశ ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న భారత్ బంద్ నిర్వహిస్తున్నట్టు సిఐటియు రాష్ట్ర నాయకులు పాండురంగారెడ్డి అన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసరాల రేట్లు పెరిగి కార్మికులు కొనలేని పరిస్థితిలో ఉన్నారని, కార్మికులకు కనీస వేతనం 26,000 చేయాలని డిమాండ్ చేశారు. 16వ తేదీన జరిగే భారత్ బంద్ను నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈ నెల 16 తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె సిఐటియు కేంద్ర కార్మిక సంఘాల పిలిపించింది. ప్రధానంగా ఈ సమ్మె కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వము అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో అనేక డిమాండ్స్ ఉన్నాయి. ప్రధానంగా పటంచేరు ప్రాంతము, పారిశ్రామిక ప్రాంతము, కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులు అనేక మంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళ కనీస వేతనాలు లేవు. గత 10 సంవత్సరాల నుంచి కూడా వేతనాలు తక్కువ వేతనాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమ్మెలో మన ప్రధాన డిమాండు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాల డిమాండు, సిఐటి డిమాండ్గా కూడా ముందు పెడతా ఉన్నాం. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పటంచేరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు, ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీస వేతనాలు పెరుగుతూనే కానీ ధరలు కాంపన్సేట్ కావు. కావున ధరలను తగ్గియాలని చెప్పి కూడా 2వ డిమాండ్గా ఉంది. అట్లనే 3వ డిమాండ్ వరకు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి కూడా ఈ డిమాండ్లో ఉంది. అలాగే పరిశ్రమలో రిటైర్ అవుతున్న కార్మికులకు కనీస పెన్షను 2-3 వేలు కూడా రావడం లేదు. ఈరోజు కనీస పెన్షను 10,000 రూపాయలు ఉండాలని చెప్పి కూడా ఈరోజు సమ్మెలో భాగంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కృష్ణానది జలాల సమస్యపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో నల్గొండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు చలో నల్గొండ భారీ బహిరంగ సభకు మెట్టుగూడ డివిజన్ నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ రసూరి సునీత ఆధ్వర్యంలో వెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానాన్ని పటిష్టంగా అమలు చేయడం ద్వారా సమగ్ర విద్యాభివృద్ధి జరుగుతుందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కళాశాలలో ఎంపవరింగ్ స్కూల్ గోల్స్ ఆఫ్ తెలంగాణ రోల్ ఆఫ్ కేజీబీవీఎస్ ఇన్ ద లైట్ ఆఫ్ ఎన్ఈపీ 2020 అనే అంశంపై ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ వర్క్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ రవీందర్ హాజరయ్యారు. బాలిక సాధికారత ద్వారానే దేశం ముందడుగు వేస్తుందని అన్నారు. The flexibility which we adopt, I think I proudly say that with the support of all my colleagues, Usman University is much ahead while compared with NEP 2020. In fact, UC chairman also appreciated about our efforts. Maybe the trade policy, probably the Usman is the first university which adopted any graduate can pursue any post-graduation. Why do you have a boundaries in the disciplines? Why not open? For example, an engineering student now pursuing political science, public administration, history. It never in the history of Usman which we have opened.
The classroom composition also changed. So I think the changes, reforms has to start from the school level, that has to percolate to the higher level. Unfortunately, which is not happening at the school level. 20 years back, I did one project on the funds, functions and functionaries, devolution of the funds, functions, functionaries under the Panchayat Raj system. 3 F's are missing. 3 F's are missing. But subsequently, which have submitted that report. But then onwards, I think I never concentrated on this. But here and there, wherein collected the information. So I think these things is also. షామీర్పేట్ తహసీల్దార్ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కాడు. ఓ భూ వివాదంలో 10 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆయన డ్రైవర్ బద్రి రామేశ్గిరిరావు అనే వ్యక్తి నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈరోజు షామీర్పేట్ తహసీల్దార్ ఆఫీస్లో ఒక ట్రాప్ చేయడం జరిగిందండి. కంప్లైనెంట్ గారు మువ్వా శేషగిరిరావు అనేసి లాల్గడి మలక్పేట్ విలేజ్లో వాళ్ళకు 29 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్కు వాళ్లకు ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి గాను తహసీల్దార్ గారు సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు. తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక 10 lakhs తీసుకున్నారు. సో ఈ రోజు 10 lakhs ఇస్తుండగా పట్టుకున్నాము. సో ఆయనతో మాట్లాడారు. తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు తీసుకోండి, కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నాము. ఎక్కడ తీసుకుంటారు? ఇక్కడే తహసీల్దార్ ఆఫీస్ బయట కార్లు కూర్చొని తీసుకున్నాం. ప్రెమైసెస్ లో, ఆఫీస్ ప్రెమైసెస్ లో. ఓవరాల్ 10 లక్షలు డిమాండ్ చేశారా? ఇంకేమన్నా? ఓవరాల్ గా 30 lakhs డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 తీసుకున్నారు, ఇప్పుడు 10 తీసుకున్నారు. 10 తీసుకుంటున్నా పట్టుకున్నాం. బ్యాలెన్స్ 10 ఇచ్చారు. ఇంకా తహసీల్దార్ గారి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, మరి కరీంనగర్ లో కూడా ఇంట్లో కూడా తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేస్తాం. ఈయన డ్రైవర్ అయిన సొంతం బొమ్మర్ది అన్నట్టు సమాచారం సార్. మేబీ ఉండొచ్చండి రిలేషన్. ఈయన ప్రైవేట్ డ్రైవర్ అండి, భద్రయ్య అనేసి ప్రైవేట్ డ్రైవర్. సో ప్రైవేట్ డ్రైవర్ దగ్గర ప్రైవేట్ డ్రైవర్ ని పట్టుకున్నాము. ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాం. వాళ్ళ ఇంట్లో సౌదాలు స్టార్ట్ అవుతాయండి, ఆల్రెడీ వెళ్తుంది మా టీం. ధరణిలో ఎక్కించమని ఎంఆర్ఓ గారి దగ్గరికి 1 year బ్యాక్ వచ్చా నేను. 10 లక్షలు అడిగారు ముందు, 10 లక్షలు ఇచ్చేసాం. సంవత్సరం బట్టి తిప్పుతున్నారు వారు. ఇదిగో రోజు రేపు, ఇదిగో రోజు రేపు అని. ఇంకా 30 లక్షలు డిమాండ్ చేశారు. 10 రోజుల నాడు ఇదిగోనని 20 లక్షల రూపాయలు చెక్ రాసి ఇచ్చాను అడ్వాన్స్ గా. ఏదైనా పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి, చక్కిని ఇస్తామని. దానికి చెక్ ఆయన జేబులో పెట్టుకున్నాడు, ఇంతవరకు స్పందన లేదు. వాళ్ళు మళ్ళీ 20 లక్షలు తెమ్మన్నారు. 10 లక్షలు తెచ్చాం. చేసి వాళ్ళు చేస్తారు, 10 లక్షలు ఇవ్వండి అన్నారు. 10 లక్షలు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు. డ్రైవర్ గారికి ఇచ్చాం 10 లక్షలు అని తీసుకున్నారు. మా పని మటుకు చేయలేదు వరకు. డ్రైవర్ పేరు ఏం చెప్పారు? ఆయన పేరు బద్రి. 10 లక్షలు ఆయనకి ఇచ్చారా? డ్రైవర్కి ఇచ్చాం 10 లక్షలు. ఇంతకుముందు కూడా ఇంతకుముందు ఎంఆర్ఓ గారికి. డైరెక్ట్ ఎంఆర్ఓ గారు తీసుకున్నారా? ఎక్కడ తీసుకున్నా? హోటల్ ఎక్కడ కాదు, ఇక్కడ హోటల్లో ఇచ్చారు 1 year బ్యాక్. 1 year బ్యాక్. మొత్తం ఎంత అడిగారు? 40 లక్షలు. ఇప్పటికి ఎంత పుట్టింది? 20 చెక్ ఇచ్చారా? 20 లక్షలు చెక్ ఇచ్చాం. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. 40 లక్షలు ఇచ్చారు మొత్తం కంప్లీట్. ఓకే సార్. నల్లగొండ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్దంకి మరిగూడ బైపాస్ వద్ద కృష్ణా జలాల పరిరక్షణకు మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాలు విరిగిన కట్టె పట్టుకుని నల్లగొండకు వచ్చానని అన్నారు. ఇది రాజకీయ సభ కాదని ఉద్యమ సభ, పోరాట సభగా పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 24 ఏళ్లుగా పక్షిలాగా తిరుగుతూ రాష్ట్రం మొత్తం చెప్పారని గుర్తు చేశారు. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదని చెప్పారు. ఫ్లోరైడ్ వల్ల నల్లగొండ ప్రజల నడుములు వంగిపోయాని, ఫ్లోరైడ్ బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి నాటి ప్రధానికి చూపించామని తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య తీరిందని చెప్పారు. ఇప్పుడు నల్లగొండ ఫ్లోరైడ్ రహిత జిల్లాగా అవతరించిందని అన్నారు. కొందరు ఓట్లు వచ్చినప్పుడు ప్రజల వద్దకు వస్తారని తెలిపారు. కానీ తాము అలా కాదని నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులమని చెప్పారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు అని వెల్లడించారు. పోరాటం చేసి రాష్ట్రం తెచ్చి 10 ఏళ్లు పాటించామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ తక్కువ చేయలేదని గుర్తు చేశారు. నా ప్రాంతం నా గడ్డ అనే ఆరాటం ఉంటే ఎక్కడి వరకైనా పోరాటం చేయవచ్చని అన్నారు. మునుపు జరిగినట్టే జరగాలి, ఇంకా మంచిగా జరగాలి, కానీ చెడ్డగా జరిగితే జరగనీయం, మిమ్మల్ని నిద్ర కూడా పోనీయమని నేను చెప్తా ఉన్నా. అట్లా కొట్లాడతాం తప్ప ఊకోము. కృష్ణా జలాలలో, అటు గోదావరి జలాలలో
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్టాడుతుంది. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు, అఖిల పక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి, అధికార పార్టీ అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి, ప్రధానమంత్రిని నిలదీయాలి, మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోమని చెప్పాలి. ఆ చెప్పేదాకా మనం కూడా ఎంబడ పడాలి. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి ఈ దొంగ నాటకాలు మానుకొని పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి, మంచి కరెంట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి. మీరు గెలిచిన ఉండండి, 5 ఏళ్ళ అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. వాస్తవానికి నేను 24 ఏళ్ళ కొట్లాడబట్టి దమ్ము లేకుండా ఒక పూట కూడా లేకుండా చేసిన. సరే అపోజిషన్కి వచ్చినాం కదా, 4 రోజులు ఆరాం తీసుకుందాం అనుకున్నా. కానీ ఏం చేసిండ్రు, నల్లముఖం పిలివై చచ్చిపోయిన ఎలకని పట్టిందట. గవర్నమెంట్కి వచ్చుడే కృష్ణా నీళ్ళను ఉంచబోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పింది. కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు. ఇప్పుడు మంచినీళ్ళకు కూడా సిప్పబట్టి అడుకోవాలి. శ్రీశైలంలో కట్కాన్ చేసి కరెంటు ఉత్పత్తి చేయాలంటే వాడిని అడుకోవాలి సిప్పబట్టుకొని. మనకున్న అధికారాన్ని ఉంచబోయి 9.5 ఏళ్ళు నేను కాపాడినా. నన్ను కూడా బెదిరించారు, కేసీఆర్ ని గవర్నమెంట్ తీసేస్తాం, రాష్ట్రపతి పరిపాలన పెడతామన్నారు. పెట్టు దమ్ముంటే చూద్దామని చెప్పిన నేను. కానీ చెప్పలే. మా మీద కూడా మస్తు ఒత్తిడి తెచ్చారు. ఎప్పటికప్పుడు లెటర్లు రాసుకుంటూ బోధన చేసుకుంటూ పార్లమెంట్లో మన ఎంపీలు మేము కొట్లాడి ఆపినాం, కానీ చెప్పలే. ఇలా వీళ్ళు చెప్పిండ్రు. మొన్న మన ఎంపీలు పోయినరు, రామా నాగేశ్వరరావు గారు, రంజిత్ రెడ్డి గారు, కేశవరావు గారు అందరు పోయినరు. చివరి మాట చెప్తున్నాను నేను. పోయా మంత్రిని కలిసి ఏమయ్యా గట్టెట్లు ఇచ్చినావు, నువ్వు ఎట్లా తీసుకుంటావు, నువ్వు కేఆర్ఎంబి నాగార్జున సాగర్ మా చేతులు ఉన్న ప్రాజెక్ట్ నువ్వెట్లా తీసుకున్నావు అని అడిగితే, మీ గవర్నమెంట్ వచ్చింది ఒప్పుకొని పోయిందండి, మరి మీరు బీఆర్ఎస్ వచ్చి ఇట్లా అంటున్నారు వాడు మాట్లాడి ఉన్నది కుండ బద్దలు కొట్టిండు. మన ఎంపీల ముఖం మీదనే చెప్పిండు, మీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఒప్పుకొని పోయింది,